అయితే ఏం చేయాలి? సింపుల్, నీవుగా ఉండు. అదేమిటి నీవుగా అంటే నువ్వు ఎలాగున్నావు? ఎరుగుతో ఉన్నావు. ఎరుగుతో నువ్వు ఉన్నావని, స్లోతో నువ్వు ఉన్నావని, సహజ జ్ఞానంతో నువ్వు ఉన్నావని, సహజ తెలుగుతో నువ్వు ఉన్నావని, సహజంగా భావంతో ఉన్నావని, సహజ శబ్దంతో నువ్వు ఉన్నానని, నేను ఉన్నానని, సహజంగా ఆకలి తప్పులు అన్నీ సహజంగా ఉన్నాయి. నీ ప్రమేయం లేదు, వచ్చిపోతున్నాయి. అంటే రావటం పోవటం జరుగుతుంది. రావటం పోవటం వాటికవే వస్తాయి, వాటికవే అదృష్టం వస్తున్నాయి. కానీ చెప్పి రావటం చెప్పి పోవట్లేదు. అప్పుడు నీ ఎందుకు బాధ్యత తీసుకోవటం? అలాగే ఉండు. అంటే రావటం పోవటం నీకు కూడా ఉన్నదా లేదా? ఎందుకంటే నేను ఉన్నానని నేను ఉందా లేదా? దానికి ఉంది లేదు. ఎలాగా ఉండే అలసత్వం పొంది మనం కొంచెం కునుకు తీస్తాం, మేలుకుంటాం. అప్పుడు నేను శబ్దం నిశ్శబ్ద శబ్దం లేదు కదా. అంటే అవి అంటే నేనన్న ఎరుక కూడా వచ్చిపోతుంది అని తెలిసింది అని నీ ఎవరికి చెప్పారు? నీకు అనుభవంతో, అనుభవంలో ఉన్నప్పుడు ఎరుక లేకుండా, స్వయం జ్ఞానం లేకుండా, స్వయం గమనిక లేకుండా, స్వయం శృతి లేకుండా నీకు అనుభూతులు చెప్పగలవా? అసంభవం. కాబట్టి వాటికి జన్మ లేదు, లయ లేదు, వాటికి అవి వచ్చిపోతున్నాయి. ఇది దృఢంగా నీవు నిశ్చయం చేసుకోవటం కాదు, ఇది సహజంగా ఉన్నది. నేను శబ్దం భావంతో, ఉనికి అవగాహనతో, చైతన్య అవగాహనతో, ఆనంద అవగాహనతో, పరిపూర్ణ మౌన అవగాహనతో ఉన్నది అని నేను ప్రబోధించి సూచిస్తా. సూచన అంటే ఏంటి? ప్రబోధన అంటే ఏంటి? స్వయంగా గుర్తించడా, గమనించడా, తెలిసిన లక్ష్యంతో నేను ఉన్నాను ప్రధానంగా. అలాగే ఉండు. తాను గుర్తించి గమనించి తెలుసుకోవడానికి ఏ సాధనతో పడలేదుగా, ఏ అభ్యాసం చేయక్కర్లేదు కదా. కాబట్టి అలాగే ఉండు. నీవుగా ఉన్నావు. నీ గమనించిందంతా, తెలిసిందంతా, గుర్తించినంతా ఆ నీవు ఎలా ఉన్నావు? ఎరుకతో, స్పృహతో, చైతన్యంతో ఉన్నాను. ఆ చైతన్యం నందే, ఆ స్పృహ నందే, ఆ తెలివి నందే సృష్టి స్థితులన్నీ వచ్చిపోతున్నాయి. సృష్టి అన్నీ కూడా తెలివినందే ఉన్నాయి అని గ్రహించి ఊరక సహజ జ్ఞాన స్థితిని గమనించి నువ్వు ఊరుకుంటావు.